చూడండి, నకిలీ డాక్యుమెంట్స్ సృష్టి, కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఫసక్కంట. ప్రభుత్వ భూమి మాయం. నాటి కమిషనర్ నవీన్ మిట్టల్, తహసీల్దార్ కార్యాలయం కాప్రా మండలం, మల్కాజ్గిరి, మెడ్చల్ జిల్లా. చూడండి, కాఫ్రా మండలంలో చక్రం తిప్పిన గవర్నమెంట్ ఆఫీసర్లు. గత తహసీల్దార్ తో పాటు నలుగురు అధికారులపై నమోదైన కేసు. భూభారతి చట్టం సెక్షన్ 20 ప్రకారం చర్యలు చేపట్టాలంటున్న స్థానిక ప్రజలు. నవీన్ మిట్టల్ వేలిముద్ర, మాయాజలంతో మాయమైన ప్రభుత్వ భూములు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ సార్, ఈ అక్రమాలపై చర్యలు తీసుకోండి. ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్న పలువురు సామాజికవేత్తలు ఏమంటున్నారో చూడండి. ఇప్పుడు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఎవరున్నారంట? లోకేష్ సార్ ఉన్నారంట. ఈ అక్రమాలపై చర్యలు తీసుకోండి. ఇది జరిగింది ఎప్పుడంటే భూభారతి చట్టం సెక్షన్ 20 ప్రకారం చర్యలు వేయాలంటూ స్థానిక ప్రజలు కూడా ఇది డిమాండ్ చేస్తున్నారు. నవీన్ మిట్టల్ వేలి ముద్రతో ఇది జరిగింది. నాటి కమిషనర్ ఈయన నవీన్ మిట్టల్. ఇప్పుడు కమిషనర్ ఎవరంటే భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ సార్ కి ఈ విన్నపాలు చేస్తున్నారు స్థానికులు. అక్కడున్న వాళ్ళు డిమాండ్ చేస్తూ ముక్త కంఠంతో వినిపిస్తున్నారు. దయచేసి గవర్నమెంట్ అధికారులే ఇలాంటి దొంగ సంతకాలు చేయడం, లంచాలకు లొంగిపోవడం ఇవన్నీ చేస్తే స్థానిక ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? గవర్నమెంట్ భూములే ఇక్కడ ఈ విధంగా అయిపోతూ ఉంటే ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? గవర్నమెంట్ అధికారుల మీద ఎంతో నమ్మకంతో ఉంటారు, కానీ గవర్నమెంట్ అధికారులు ఈ రీతిగా చేస్తున్నారు.